ఈరోజు ఆటోడెస్క్ మాయాలో రివాల్వ్ టూల్ ఉపయోగించి ఒక గ్లాస్ని ఎలా డిజైన్ చేయాలనే విషయం తెలుసుకుందాము. ముందుగా 4Usలో ఫ్రంట్ వ్యూని తీసుకోండి. తర్వాత క్రియేట్ మెనూలోకి వెళ్ళి సివి కర్వ్ టూల్ తీసుకొని మనకి కావలసిన విధంగా ఈ కర్వ్ టూల్ని ఉపయోగించి లైన్ని డ్రా చేయాలి. ఈ లైన్ డ్రా చేసేటప్పుడు కరెక్ట్గా ఈ వై యాక్సిస్కి సెంటరు గ్రిడ్లో సెంటరు, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. ఈ వై యాక్సిస్ సెంటర్లో సెంటర్ పాయింటెడ్ బ్లాక్ కలర్ గ్రిడ్ హైలైట్ అవ్వడాన్ని గమనించవచ్చు. కరెక్ట్గా అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి రివాల్వ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది. డ్రా చేయడం పూర్తయిపోయిన తర్వాత కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం గీసిన కర్వ్ని సెలెక్ట్ చేసి ఉంచి మెయిన్ మెనూలో సర్ఫేస్ని ఉండేటట్లుగా సెట్ చేయండి. ఇప్పుడు మెయిన్ మెనూలోకి వెళ్ళి సర్ఫేస్లో రివాల్వ్ సైడ్ చిన్న బాక్స్ కనబడుతుంది, ఆ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఇందులో మనం వై యాక్సిస్ని బేసిక్గా తీసుకొని డ్రా చేసాం కాబట్టి ఈ వై యాక్సిస్ ఉండేటట్లుగా, యాక్సిస్ ప్రెజెంట్లో వై ఉండేటట్లుగా సెట్ చేసి రివాల్వ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు మనం డిజైన్ చేసిన గ్లాసు క్రియేట్ అవ్వడాన్ని గమనించవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు దీన్ని మనం ఈ డిజైన్లో ఏమైనా కొంచెం మనకి సరిగా నచ్చకపోతే దీన్ని మార్పులు కూడా మనం చేంజెస్ కూడా చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు మనం డ్రా చేసిన కర్వ్ని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ అట్లాగే ఉంచి కంట్రోల్ వర్టెక్స్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకు వర్టెక్స్ కనబడుతున్నాయి. ఈ వర్టెక్స్ని మనం గమనించండి. ఈ విధంగా మనకు కావలసినట్లుగా మనం మార్పులు కూడా చేసుకోవచ్చు. అయితే ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఈ కర్వ్ నుంచి దీనికి ఉన్న ప్రాపర్టీస్ పూర్తిగా లింక్ కట్ అవ్వాలంటే ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ మెనూలోకి వెళ్ళి డిలీట్ బై టైప్లో హిస్టరీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ కంట్రోల్ దీన్ని ఎటువంటి మార్పు చేసినప్పటికీ మనకి ఈ కర్వ్ నుంచి దీనికి లింక్ కట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో ఎటువంటి మార్పులు మనం చేయడానికి కుదరదు. మనం చేయాల్సిన మార్పులన్నీ కరెక్ట్గా మనకి డిజైన్ కరెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఈ డిజైన్ నచ్చింది అనుకున్నప్పుడు మనకి దీనికి ఎడిట్లోకి వెళ్ళి హిస్టరీ అనేది డిలీట్ చేసేస్తే మనకి ఆబ్జెక్ట్ అనేది ఇక కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా మనం రివాల్వ్ టూల్ ఉపయోగించి చాలా సింపుల్ పద్ధతిలో ఆబ్జెక్ట్లని క్రియేట్ చేయవచ్చు.